హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శుభకార్యాలకి పండగలకి ఈజీగా తయారు చేసుకునే స్వీట్ రెసిపీ రవ్వ కేసరి. చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. రవ్వ కేసరి తయారు చేయడానికి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మరిగించుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ముందుగా కాజు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న కాజు కొంచెం రంగు మారిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్షాలు వేసుకుంటున్నాను. కాజు కొంచెం వేగిన తర్వాతనే ఎండు ద్రాక్షాలు వేసుకోండి. వీటి రెండింటిని దోరగా వేయించుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. ఇందులో 2 యాలకుల్ని దంచి వేసుకుంటున్నాను. ఇందులో మనం తీసుకున్న కప్పు రవ్వ వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే రవ్వను ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాలు రవ్వను వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. మనం మరిగించుకున్న 3 కప్పుల వాటర్ తీసుకుని మనం వేయించుకున్న రవ్వలో వేసుకోండి. మొత్తం వాటర్ని రవ్వలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో నేను 2 చిటికల ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. 1.25 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగరు మనం తీసుకున్న కప్పు రవ్వకి కరెక్ట్గా సరిపోతుంది. మనం వేసుకున్న షుగరు ఫుడ్ కలరు రవ్వలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ని మరిగించి వేసుకుంటేనే రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇంకో 3 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుని రవ్వ కేసరి తయారు చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే అది వేసుకోండి, సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్సే కాకుండా ఇందులో నేను 1 యాపిల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాపిల్ ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోండి. డ్రై ఫ్రూట్సే కాకుండా ఈ విధంగా ఫ్రూట్స్తో కూడా రవ్వ కేసరిని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ఈజీగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈజీగా 10 నిమిషాల్లో ఈ విధంగా రవ్వ కేసరిని తయారు చేసుకోండి.